హాయ్ అండి. తనెవరో తెలుసు కదా, మా మనవడు. నిన్న ఆగస్టు 17వ తారీఖున తన బర్త్డే అయితే మాత్రం చాలా హ్యాపీగా అయితే మాత్రం చేసుకున్నాం. ఈ క్యాండిల్ చూసారు కదా, ప్రతి బర్త్డేకి ఈ క్యాండిల్ అయితే మాత్రం కంపల్సరీ వెలిగిస్తాం. కానీ ఈ క్యాండిల్స్లో కొంచెం కెమికల్స్ ఉండటం వల్ల వాడొద్దు అని అయితే చెప్తున్నారు. నేనైతే చాలా వీడియోల్లో చూశాను. అందుకని ఈ క్యాండిల్ అయితే మాత్రం ఇంకా వెలిగించొద్దు అని చెప్పి నేనైతే మాత్రం తీసేశాను. అన్నా తమ్ముళ్ళు మాత్రం ఇద్దరు ఎవరు పుట్టినరోజు ఎవరిది కాదో కూడా తెలియట్లేదు. ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. వాళ్ళ అన్న పుట్టినరోజుకి తమ్ముడు కేక్ కట్ చేపించి వాళ్ళ అన్నకైతే మాత్రం ప్రేమగా తినిపించాడు. కానీ రోజు తన్నుకున్నా సరే, రోజు కొట్టుకున్నా, ఈ బర్త్డే రోజు మాత్రం వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా వాళ్ళ అన్నయ్యకి అయితే మాత్రం తమ్ముడు ప్రేమతో ఈ చిన్న గిఫ్ట్ అయితే మాత్రం ఇచ్చాడు. ఎక్కడలేని ప్రేమంతా మాత్రం ఈరోజు మాత్రం చూపించి ఉంటారు. రాత్రి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ లేట్ అయిపోయింది. అందుకని వీడియోని పొద్దున్నే పోస్ట్ చేశాను. అయినా మా హేమంత్ బర్త్డే వస్తుంది అంటే మాత్రం వాడికి మాత్రం పెద్ద పండగే. మామూలు అడవుడు చేయడు. ఇంకెన్ని రోజులు ఉందని చెప్పి లెక్కలేసుకుంటూ ఉంటాడు. వాడికైతే మాత్రం, వాడికే కాదు చిన్నపిల్లలకి ఎవరికైనా సరే బర్త్డే ఫంక్షన్ అంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ వెనకమాల బెలూన్స్ చూసారా, మేమైతే మాత్రం అవన్నీ డెకరేషన్ చేసాము. చాలా టైం పట్టింది, అయినా సరే చాలా బాగున్నాయి. చాలా హ్యాపీగా జరిగిపోయింది మా హేమంత్ బర్త్డే. తను తెలుసు కదా, మా వదిన. మా హేమంత్ కోసం గిఫ్ట్ అయితే మాత్రం తీసుకొచ్చింది ప్రేమతోటి. ఆ గిఫ్ట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది మా హేమంత్కి. హ్యాపీ బర్త్డే అని లైట్తో పాటు రాసి వచ్చింది, కానీ చాలా బాగుంది. హేమంత్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తను తెలుసు కదా, మా అక్క వాళ్ళ ఆడబిడ్డ. నాకు కూడా అదే వరుస. ఇంతకు ముందు కూడా మా వీడియోల్లో చాలా వీడియోల్లో తనైతే ఉంది. ఇక్కడే ఉంటారు. మా ఇంటికి మా అక్క వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలో ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు. వీళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు. ఇంకా మా హేమంత్ బర్త్డే అయితే మాత్రం చాలా సంతోషంగా చాలా హ్యాపీగా అయితే మాత్రం రాత్రి జరుపుకున్నాం. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇల్లంతా మాత్రం కళకళలాడిపోయింది. ఇంకా వాళ్ళ అమ్మకైతే ఇద్దరు కొడుకులను చూసుకొని చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయింది. మా హేమంత్ ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీ దీవెనలు కూడా మా హేమంత్కి ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా దీవించండి.